తోడైయుండు దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియ స్నేహితులందరికీ దివ్య వాక్యోదయం. ఈనాటి పాఠ్యభాగము యోహాను సువార్త 8:29. నన్ను పంపినవాడు నాకు తోడై ఉన్నాడు. ఆయనకిష్టమైన కార్యము నేనెల్లప్పుడూ చేయుదును గనుక ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదని చెప్పెను. నీవు శక్తిమంతుడవు కావాలంటే ఆయన చిత్తాన్ని చేయాలి. దేవుని చిత్తము నుండి తొలగించడానికి సాతాను నన్ను అనేక వ్యాపారాల్లో దించింది. అయితే దేవుడు దానిని నిలిపివేయమని నాతో చెప్పారు. అలాగే నేను చదువు మానేసినప్పుడు కూడా చదువులో కొనసాగమని దేవుడే సూచించారు. సాధారణంగా వివాహ సమయాలలో సాతాను పెద్ద వలవేసి దేవుని చిత్తాన్ని చేయకుండా అడ్డుకుంటాడు. వెలుపల ఆర్థికాభివృద్ధి పొందేవారు దేవుని చిత్తాన్ని చేయని వారికన్నా కూడా మెరుగుగా ఉంటారు. నీవు దేవుని చిత్తాన్ని చేయడానికి ఇష్టపడితే నీవొక ఉపాధ్యాయుడివైనా, గుమస్తావైనా, వడ్రంగివైనా, నీవు ఎలాంటి పని చేస్తున్నా సరే నీ జీవితం అంతా 100 రెట్లు విలువగలదిగా చేస్తారు. సిలువపై మన రుణాన్నంతటినీ కూడా యేసుక్రీస్తు వారు చెల్లించారు కదా. తండ్రికి విధేయుడగుచు, తండ్రికి విధేయుడుగా ఉంటూ ఆయనకిష్టమైనట్లే ఎల్లప్పుడూ కూడా ఆయన చేశారు. ఆయనను ఎదిరింపగల వారెవ్వరూ కూడా లేరు. యేసయ్యను వెంబడిస్తూ ఉన్నట్లయితే లెక్కింపలేనంత విలువ మనకు కలుగుతుంది. వెళ్ళి బోధించి బాప్తిస్మమివ్వు అనేది అంత తేలికైన పనేమీ కాదు. స్త్రీల కొరకైనటువంటి వాంఛ, ధన వ్యామోహము అనే వలలో చిక్కుకున్నట్లు నిన్ను సాతాను పడద్రోస్తుంది. యేసుక్రీస్తు వారి యొద్దకు వచ్చి పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇయ్యబడి ఉన్నది అని మత్తయి సువార్త 28:18 ఆయన అంటూ ఉన్నారు కదా. పరలోకంలోనూ భూమి మీద కూడా అని ఆయన పలుకుతూ ఉన్నారు కదా. నిద్రించే వారికి శోధనలు వస్తాయని వారిని హెచ్చరించడానికి పరలోకమంతా కూడా ఇష్టపడుతుంది. యేసుక్రీస్తు వారి యొద్దకు నీవు వచ్చినప్పుడు ఆయనతోనూ ఆయన పరలోక వాసులతోనూ నిబంధనలోనికి నీవు వస్తావు. విలువ చెల్లించనిదే దేవుని కార్యాలలో పాలుండదు. విద్యా విహీనుడివైన దేవుడు నిన్ను వాడుకుంటాడు. కానీ దేవుని చిత్తంలో ఉండడం వల్ల సాధు సుందర్ సింగ్ గారు, డేవిడ్ లివింగ్స్టోన్ గారు దేవుని కొరకు గొప్ప కార్యాలు చేయగలిగారు. యేసుక్రీస్తు వారు తండ్రి చిత్తము చేసినట్లు చేయువారిలో నీవు కూడా ఒకడివై ఆయన చిత్తాన్ని చేయడానికి నీ తల్లిదండ్రులను సహా అంగీకరింపచేసేవాడువు నీవు అవుతావు. అంత గొప్ప దీవెనకరముగా ఉన్నత మెట్టులో నీ జీవితాన్ని ఉంచాలని ఆయన చిత్తము. పోరాటాల ద్వారా మనము శుద్ధీకరింపబడే కృపాధన్యత దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్.